మీకా గ్రంథం మొదటి అధ్యాయం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మీకాని ఏమని పిలిచేవాడంటే మీకా యాహూ అని పిలిచేవాడు. మీకా యాహూ అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవా వంటి వాడు ఎవరు, ఆ పేరుకి అర్థం. మీకా అనేవాళ్ళు బైబిల్లో 12 మంది దాకా ఉన్నారు. ఆ మీక ఈ మీక కాదు, మనం చెప్పుకుంటున్న మీక మోరస్తీయుడైన మీక. ఇది ఎప్పుడు రాయబడిందో చెప్పాను. క్రీస్తుకి పూర్వం 735 సంవత్సరాల నుండి 700 సంవత్సరాల లోపు ఈ గ్రంథం రాయబడింది. ఈ మీకా గారు చిన్న పల్లెటూరు వాసి. గుల్బిన్ అనే లోయలో షద్గతు అనే ఊరికి సంబంధించిన వాడు. చిన్న వ్యవసాయ కుటుంబం. ఆయన సేవా పరిచర్య పల్లెటూరు సేవ. అదే సమయంలో ప్రవక్తగా యెషయా ఉన్నాడు. ఆయన టౌన్లో సేవ. ఆయన సేవ అన్న టౌన్లో రాజధానిలో సేవ చేస్తున్నాడు. ఈయనేమన్నా పల్లెటూరులో సేవ చేస్తున్నాడు. ఏ రాజుల కాలంలో వీరు సేవ చేస్తున్నారంటే యోతాము, ఆహాజు, హిజ్కియా. ఏ రాజుల కాలంలో ఈ మీకా ప్రవక్తగా ఉన్నాడంటే యోతాము, ఆహాజు, హిజ్కియా. ఇదే గుర్తుపెట్టుకోండి. యోతాము, ఆహాజు, హిజ్కియా యూదుల్ని పరిపాలన చేసిన రాజులు. యూదులను 20 మంది రాజులు పరిపాలన చేశారు. మొదట సౌలు గారు, తర్వాత దావీదు గారు, తర్వాత సొలొమోను. ఈ ముగ్గురు కలిసి 10-12 గోత్రాల వారిని పరిపాలన చేశారు. సౌలు గారు, దావీదు గారు, సొలొమోను గారు 40 సంవత్సరాలు కలిసి 120 సంవత్సరాలు 12 గోత్రాల వారిని, ఇజ్రాయేలు పుట్టిన 12 మంది పిల్లల 12 గోత్రాల వారిని 120 సంవత్సరాలు పరిపాలన చేశారు. లోటుపాట్ల పరిపాలన కాలంలో కూడా ఉన్నాయి. ఆ తర్వాత సొలొమోను గారి కుమారుడైన రెహబాము అనేవాడు వచ్చిన తర్వాత రాజ్యము 2 ముక్కలైంది. ఎందుకు రాజ్యం 2 ముక్కలైందంటే నోటి దురద వలన. దేని వలన? నోటి దురద. ఏంది ఆయన పట్టిన దురద అంటే, మా నాన్న నడువు కంటే నా చిటికిని వేలు పెద్దది. మా నాన్న మామూలుగా మిమ్మల్ని శిక్షించాడు, నేను సగుకులు తీసుకొని మామూలు కొట్టను అన్నాడు. కొట్టించుకోవడానికి మేమెత్తుకున్నాంరా స్వామి, నువ్వొద్దు, నీ రాజ్యం వద్దు అని 10 గోత్రాల వారు విడిపోయారు. 2 గోత్రాల వారిని రెహబాము పరిపాలన చేశాడు. రెహబాము దగ్గర నుండి ఆఖరి రాజు వరకు 20 మంది యూదులు పరిపాలన చేశారు. ఇంతవరకు క్లియరేనా? పేదరాజు పెద్దమ్మ కర్జన్నప్పుడు చెప్పేవాడు. మీకు బాగా అర్థమైతే దీన్ని అర్థం చేసుకోండి, బాగుపడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రెహబాము అనే వ్యక్తి దగ్గర నుండి 20 మంది, సౌలు కలపకూడదు, దావీదు కలపకూడదు, సొలొమోను కలపకూడదు, వాడు సపరేటు. వాళ్ళు ముగ్గురు కలిసినప్పుడు అందరు కలిసి ఉన్నారు. ఈ నోటి దురద కదా ఈయనకి, రెహబాముకి దురదకుండా రాసుకున్నట్టు మాట్లాడేవాడు. అందువల్ల రాజ్యము విడిపోయింది. విడిపోయిన రాజ్యంలో యూదుల్ని 20 మంది పరిపాలన చేశారు. ఆ 20 మంది రాజుల కాలంలో యోతాము, ఆహాజు, హిజ్కియా ఈ ముగ్గురు రాజుల కాలంలో పల్లెటూరులోనేమన్నా మీకా సేవ చేశాడు, పట్టణంలోనేమన్నా యెషయా సేవ చేశాడు. ఇంతవరకు మీకు అర్థమైంది కదా? అర్థమైన స్తోత్రం చెప్పండి. మీ అందరికి అర్థం. ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమైపోయింది అనబాకండి. మీకు వాక్యం అర్థం కాకపోతే దరిద్రం పట్టిందని అర్థం.
వాక్యం అర్థమైతే దరిద్రం పోయిద్దండి, గుర్తుపెట్టుకోండి. వాక్యం దేవుడు కదా, వాక్యమే దేవుడు. ఆయన ఎలా వస్తాడంటే ఆయన వచ్చేటప్పుడు కొండలు కరిగిపోతాయి. అంత దేవుడి గురించి మాట్లాడుతున్నా మీతో. ఆయన వచ్చేటప్పుడు పర్వతాలు కరిగిపోతాయి, నేను కరిగినట్లు. ఆయన యొక్క దాడికి ఏది భూమి కూడా మొత్తబడిపోద్ది, అంత దేవుడి గురించి మాట్లాడుతున్నాను. సర్వశక్తిమంతుడు దేవుడి గురించి దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. నీకు అప్పుడు వాక్యం అర్థమైంది. ఒకసారిగా అర్థం కాకపోవచ్చు, ఒకసారిగా వంట పట్టకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఈ వాక్యం నీ జీవితంలో క్రియ జరిగించింది. దేవునికి స్తోత్రం. నేను వాక్యం చదివే తొలి దినాల్లో పౌలు గారి మిషనరీ ప్రయాణాలు ఉన్నాయే, నాకు అర్థం కాల. చదువుతున్నా, అపోస్తుల కార్యం చదువుతున్నాను, కానీ నాకు వంట పట్టలేదు, నాకు అర్థం కాదు. బైబిల్ కాలేజీలో ఒక దైవజనుడు సుందరరావు గారని ఆయన వాక్యం మాట్లాడుతున్నప్పుడు కంటికి కట్టినట్లుగా కనబడింది నాకు. దేవునికి స్తోత్రం. ఒకసారి అర్థం కాదు మనకి, ఎందుకంటే మన దృష్టి దాని మీద ఉండదు కదా, అందుకని అర్థం కాదు. ఇప్పుడు దృష్టి తీసుకొచ్చి కానీ నువ్వు దీని మీద పెడితే నీకు వాక్యం అర్థమైంది, కరెక్ట్గా నీ కంటికి కట్టినట్లుగా అర్థమైంది. పల్లెటూరులో సేవ చేస్తున్న మీకా గురించి నేను మాట్లాడుతున్నాను. యేసు ప్రభు సేవ చేసిన కాలంలో పల్లెటూరులో సేవ చేశాడు, గ్రామాల్లో సేవ చేశాడు, పట్టణాల్లో కూడా సేవని చేశాడు. ఆ విషయాలకు ఉదాహరించి మీకు ఏం చెప్పానంటే, పట్టణాల్లో సేవ చేసే పెద్ద సేవకుడు పల్లెటూరు రాయ్యా అంటే పల్లెటూరు రావడం కొద్ది కష్టంగా ఉండింది. బెల్లంపల్లి ప్రవీణ్ గారిని మనుషులపల్లి రండయ్యా అంటే కొంచెం కష్టంగా ఉండేది. నేను నా ఆ స్టేజ్ యొక్క వాతావరణం ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది కదా. కల్వరి టెంపుల్ ఆయన గారు ఎవరు, సతీష్ గారు రమ్మనంటే మనుషులపల్లి ఎన్నిళ్ళు అయ్యా, 100 ఏళ్ళు. నా సేవ వేరు, నేను అన్ని టౌన్లో ఉంటాయి, విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, ఇట్లా నాదంతా టౌన్ పరిచర్య. యేసు ప్రభు టౌన్లో చేశాడు, పల్లెటూరులో కూడా పరిచర్య చేశారు. దేవునికి స్తోత్రం. అయితే పల్లెటూరులో సేవ చేసే సేవకుడు తక్కువ, టౌన్లో సేవ చేసే సేవకుడు ఎక్కువ అనేది లేదు. దేవుడికి ఎవరు ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. సేవకుడు అవసరం. రాత్రి వేళ నేను మీకు ఏం చెప్పానంటే, ప్రభు దిగిరాబోతున్నాడు, నేను దిగిరాబోతున్నాను. కొండలు కరిగిపోయి జారుడు బండ మీద నుంచి జారినట్టుగా, నీళ్లు పారినట్లుగా కొండలు కూడా కరిగిపోయి అలాగ పారుతూ ఉంటాయి అన్నాడు. ఎందుకు రాబోతున్నాడు దేవుడు? షోమ్రోను వారి గురించి, యెరూషలేము వారి గురించి ప్రభు రాబోతున్నాడు. షోమ్రోనులోనేమన్నా ఇజ్రాయేలీల 10 గోత్రాలు ఉన్నారు, యెరూషలేములో యూదుల 2 గోత్రాలు ఉన్నారు. యూదుల 2 గోత్రాలు అనగానే మీకు ఏం అర్థం కావాలంటే, యోదా, బెన్యామీను ఇద్దరిని కలిపి యూదుల గోత్రము అన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. యోదా 2 గోత్రాలు ఏవి అనగలే, యూదులు, బెన్యామీను గోత్రం. యాకోబుకి ఆఖరి కుమారుడు ఉన్నాడు బెన్యామీను. ఆ బెన్యామీను గోత్రం, యోదా గోత్రం కలిసి 2 గోత్రాల వారు ఏమన్నా దక్షిణ భాగంలో ఉన్నారు, ఉత్తర భాగంలో ఏమన్నా షోమ్రోను. ఆ ప్రాంతంలో షేమేరు అనే ఆయన దగ్గర ఆ కొండను కొన్నాడు. ఒమ్రి అయిన ఇజ్రాయేల్ రాజు ఒమ్రి అని ఆయన కొండను కొన్నాడు. 4 మడుగుల వెండికి ఆ కొండను కొన్నాడు. అర్థమైందా? బైబిల్లో ఒమ్రి, జిమ్రి అని మీకు కనబడతారు. ఒకసారిగా మీకు అర్థం కాకపోవచ్చు. అయితే ఇజ్రాయేల్ రాజు అయిన ఒమ్రి అన్న ఆయన షోమ్రోనులో ఆ షేమేరు దగ్గర కొన్నాడు కాబట్టి దానికి షోమ్రోను అనే పేరు పెట్టాడు. షోమ్రోనులో పుట్టుకోవడంలో ఏముందంటే సమరయ. షోమ్రోనికి రాజధాని సమరయ. ఇంతవరకు మీకు అర్థమైందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ షోమ్రోనులో ఉన్న 10 గోత్రాల వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. యెరూషలేములో ఉన్నవారు కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు.
పాపాన్ని బట్టి మనిషికి శిక్ష వస్తుంది. మనిషి పాపమును బట్టి శిక్ష వస్తుంది. మనిషి ఏమనుకుంటారంటే నన్ను ఎవరు చూడటం లేదు అనుకుంటారు. కానీ దేవుడు అంటాడు నాకు సర్వము అంతా తేటగా కనబడుతుంది అంటాడు. మనిషి యొక్క అవిధేయతను బట్టి, మనిషి యొక్క పాపాన్ని బట్టి మానవుల మీదకి శిక్ష వస్తుంది. ఆయా సమయాల్లో ఆయా రీతులుగా శిక్షలు వచ్చినాయి. ఇజ్రాయేల్ ప్రజలు ఒకసారి దేవుడు మిద్యానీయులకు అప్పగించాడు, ఒకసారి అష్షూరు వారికి అప్పగించాడు, ఒకసారి బబులోను వారికి అప్పగించాడు, ఒకసారి రోమా ప్రభుత్వం. ఇలాగా ఎంతో మందికి వీళ్ళు అప్పగించబడ్డారు. ఎందుకంటే వారి యొక్క దోషము పాపమును బట్టి వాళ్ళు బానిసలుగా అప్పగించబడ్డారు. పాపం మనిషిని బానిసం చేసిందండి. పాపము మనిషిని బానిసం చేసింది. కొడుకు వేరు, బానిస వేరు. తప్పిపోయిన కుమారుడు మా నాన్న దగ్గర కూలివాళ్ళు ఒక కూలివాడు కంటే బానిసగా నన్ను బ్రతుకుతానన్నాడు. వాడు మాట వెళ్ళేది కాబట్టి, వాడు తప్పిపోయాడు కాబట్టి, వాళ్ళ నాన్నని తోలనాడాడు కనుక అలాంటి పరిస్థితుల్లో అతడు ఆఖరికి అంటాడు నా తండ్రి దగ్గర కూలివాళ్ళు ఉన్నారు, కూలివాళ్ళు ఒక కూలివాడుగా నేను ఉంటానని అలాగనుకున్నాడు. దేవుని యొక్క మాట వినకపోతే బానిసత్వం, దేవుని మాట వింటే కుమారత్వం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని మాట జాగ్రత్తగా విందురుగాక. దేవుని మాట వినటం ద్వారా ఆశీర్వాదం వచ్చింది, వినకపోవటం ద్వారా దేవుడు ముఖాన్ని తిప్పుకుంటాడు. ఏదన్నా బాధ వచ్చినప్పుడు, ఒకవేళ ఇరుకు వచ్చినప్పుడు, ఒకవేళ నువ్వు బాధపడి ఏడుస్తూ ఉంటే ఆయన ముఖాన్ని తిప్పుకుంటాడు, సహాయం చేయడు. ఎందుకంటే ఆయన అడుగు జాడల్లో నీవు లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి బాధ వచ్చినప్పుడు ఒకవేళ దేవా అన్నప్పుడు ఆయన ముఖాన్ని తిప్పుకుంటాడు. ఆయన ముఖాన్ని తిప్పుకోకుండా నీకు సహాయకుడిగా ఉండాలంటే నీవు అన్ని పరిస్థితుల్లో, అన్ని రోజుల్లో బాగున్నా బాగకపోయినా, అన్ని ఉన్నా లేకపోయినా, అంతస్తు పెరిగినా పెరగకపోయినా, తాకాలో ఉన్నా డాబాలో ఉన్నా, డబ్బున్నా డబ్బు లేకపోయినా, పేరున్నా పేరు లేకపోయినా, అన్ని సమయాల్లో నువ్వు దేవుని మాట వినే వ్యక్తిగా ఉంటే ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. దేవునికి స్తోత్రం. రైట్, ఇప్పుడు మన వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. మీకా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. మీకా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి ఇశ్రాయేలు సంతతి వారి పాపమును బట్టి ఇదంతయు సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? షోమ్రోనే కదా. యోదా వారు ఉన్నత స్థలములు ఎక్కడవి? యెరూషలేములో ఉన్నవే కదా. రాగండి, అక్కడ వరకు ఆగండి, తర్వాత వెళ్దాం. ఆయన 4వ వచనంలో దేవుడు అంటాడు ఆయన ఉన్నత స్థలముల మీదకి రాబోతున్నాడు. ఉన్నత స్థలముల మీదకి రాబోతున్నాడు. నా వైపు చూడాలి. ఉన్నత స్థలము, ఉన్నత స్థలం మీదకి ఆయన రాబోతున్నాడు. షోమ్రోను కొండ మీదే ఉంది ఉన్నత స్థలం, యెరూషలేము కొండ మీదే ఉంది ఉన్నత స్థలం. ఆయన ఉన్నత స్థలం మీదకి రాబోతున్నాడు. దేవుడు ఉన్నత స్థలం మీదకి వచ్చినప్పుడు కొండలు పర్వతాలు ఏమైపోతాయి? కరిగిపోతాయి. ఎందుకు దేవుడు ఉన్నత స్థలం మీదకి రాబోతున్నాడు? ఉన్నత స్థలములో ఉన్నవారు దేవుని ఉన్నతమైన ఆలోచన లేకుండా, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు వారు లేకుండా, ఉన్నతమైన దేవుడిని విడిచిపెట్టి వారి పాపంలో బ్రతుకుతున్నారు కనుక పాపాన్ని బట్టి శిక్ష కలిగించబోతున్నాడు దేవుడు. అదే విషయాన్ని మీకాకు దర్శనం కలిగి మీకా ఈ గ్రంథం రాయటం జరిగింది. ఆయన దర్శనం కలిగింది మీకా గారికి. దేవుడు ఉన్నత స్థలముల్లోకి రాబోతున్నాడు. ఈ రోజు మీకు అది చెప్తానన్నా. దేవుడు బిడ్డారా, ఒకసారి ఏదోమీయులు ఉన్నత స్థలములో ఉన్నారు. ఏదోమీయ సంతానం. ఏదోమీయులు అంటే ఎవరు? ఏశావు సంతానం. యాకోబు
ఏశావు ఇస్సాకు పుట్టిన బిడ్డలు. యాకోబు ఏశావు ఇస్సాకు పుట్టిన బిడ్డలు. అబ్రహాము పుట్టిన బిడ్డ ఇస్సాకు. ఇస్సాకు పుట్టిన బిడ్డలు యాకోబు ఏశావు. యాకోబుకి ఏమన్నా 12 మంది కుమారులు. ఏశావు సంతానం వేరు, 10 మంది రాజులు వస్తాడని దేవుడు దీవించాడు. ఏశావుని ఏదోమీయులు అన్నారు. ఏశావుని ఏమన్నారు? ఏదోమీయులు అన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏశావుని ఏదోమీయులు అన్నారు. ఏదోమీయులు ఏమనుకున్నారు చూడండి. ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. అత్యున్నతమైన పర్వతముల మీద ఏదోమీయులారా, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించు ఏదోమీయులారా, నన్ను క్రిందకి పడద్రోయగలవాడు ఎవడు అనుకొనువాడా? నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంతా ఎత్తున నీవు ఇళ్ళు కట్టుకొని నివాసం చేస్తూ, నక్షత్రములో నేను దాన్ని కట్టెదనని, అచ్చట నుండి నేను నువ్వు అక్కడున్నా కూడా నేను క్రిందకి పాడదొరుకును. ఇదే యెహోవా వాక్కు. ఇటు చూడండి. ఏదోమీయులు కూడా ఎక్కడున్నారంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఎత్తైన కొండ మీద వాళ్ళు ఇళ్ళు కట్టుకొని ఉన్నారు. ఉంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎక్కడ నుండి మమ్ములను పడద్రోయు శక్తి ఎవరికి ఉంది? మేమే కింగు లేదు. ఇక మీరేమనుకుంటారో కానీ నేనే కింగు అనుకుంటున్నాడు ఆయన. నన్ను ఇక్కడ నుండి ఎవరు పడద్రోయగలరు? ఎత్తైన స్థలం మీద ఉన్నాను, ఏ శత్రువు నా దగ్గర రాలేదు అని మనుషుల మాట వినేవాడు కాడు, దేవుడి మాట కూడా వినేవాడు కాదు. దేవుడు ఎవరిని చూస్తాడంటే పై వేషాన్ని చూడ్డు, హృదయాన్ని చూస్తాడు. ఏశావు యొక్క సంతతి హృదయం ఎలా ఉందంటే హృదయపు గర్వము చేత నిండిపోయి ఉన్నారు. ఏ గర్వం అంట? మాకేంది మమ్మల్ని ఎవరు ఏం చేయగలరు, మాకేందంట, మాకేంది అనే ధీమాతో ఉండిపోయారు. దేవుడు చూసి అన్నాడు, ఆడు నుండి ఎత్తి కింద పడేస్తానన్నాడు. జాగ్రత్తలు అన్నాడు. వీళ్ళు కూడా ఉన్నత స్థలంలోనే ఉన్నారు. ఎవరు? ఇజ్రాయేలీలు, యూదులు యెరూషలేములో ఉన్నత కొండ మీద ఉన్నారు. ఇజ్రాయేలీలు 10 గోత్రాలు షోమ్రోన్లో కొండ మీద ఉన్నారు. ఏల టైపు కూడా అలాగే ఉంది. ఏశావు టైప్ ఎలాగుందో ఈ అధికారుల టైపు కూడా అలాగే ఉంది. అయితే వాళ్ళ గురించి దేవుడు ఎలాంటి కేర్ తీసుకున్నాడు, ఎలాంటి జాగ్రత్తని తీసుకున్నాడో తొలిలో దేవుని ప్రేమ వాళ్ళ పట్ల ఎట్లా ఉందో ఓ 2 మాటలు చెప్తారు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 13వ వచనం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని అంటే ఇజ్రాయేలు ప్రజల్ని, భూమి యొక్క ఉన్నతమైన స్థలముల మీద వారిని ఎక్కించెదను. పొలముల పంట వారికి తినిపించెదను. కొండ బండ నుండి, కొండల్లో పెట్టే తేనె వేరు, చాలా అమూల్యంగా ఉండింది. కొండ బండ నుండి తేనెను, చెప్పుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెదను. ఆవు మజ్జిగను, గొర్రె మేక పచ్చి పాలను, గొర్రె పిల్లల కొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికల సారమును ఇజ్రాయేల్ ప్రజలకు ఇస్తాను. రైట్. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడండి. ప్రేమ కలిగిన దేవుడు అంటాడు, భూమి యొక్క ఉన్నతమైన స్థలంలో నా పిల్లల్ని పెడతాను, నా యొక్క పిల్లల్ని ఉన్నతమైన స్థలంలో ఉంచుతాను. ఉన్నత
ఉన్నతమైన స్థలంలో ఉంటే వారికి పంటనిస్తాను, పాడినిస్తాను, పెరుగునిస్తాను, జున్నునిస్తాను, నూనెనిస్తాను, గోధుమనిస్తాను, శ్రేష్టమైనవన్నీ వాళ్ళకి ఏం కావాలో అవన్నీ నేను ఇస్తాను అన్నాడు దేవుడు. అన్నట్లుగానే దేవుడు వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చేసాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? ఒకప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? ద్వితీయోపదేశకాండం అంటే రెండోసారి రాయబడి గ్రంథం అని అర్థం. ఒకప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో బానిసలుగా 430 సంవత్సరాలు ఉన్నారు. ఐగుప్తు దేశంలో బానిసలుగా 430 సంవత్సరాలు నివాసం చేశారు. 430 సంవత్సరాల్లో గోధుమ మెరికిలనే, ఆవు పాలనే, బాషాను పొట్టేళ్లనే, క్రొవ్విన దూడలనే, అసలు ఈ భజన లేదు. వాళ్ళు ఏం పెడితే తినాల, వెట్టి చాకరీ చేయాలి. అలిసిపోయి సాయంకాలానికి ఒళ్ళు మొత్తం పులుపు చేసి జ్వరం వచ్చినట్లుగా ఉండి గొడ్డు మూలిగినట్లుగా మూలుగుతుంటే ఉదయాన్నే లేచి మరలా వెట్టి పనులు చేయాలి. ఎవడైతే కానీ డేరాల నుంచి లేవలేదో అంటరు తీసుకొచ్చి కొరడాలు తీసుకొచ్చి బాధుని పెట్టేవాడు. ఆ బాధుకు తట్టుకోలేక మళ్ళీ పనికెళ్ళి పని చేయాల్సి వచ్చేది. 430 సంవత్సరాలు అలా బాధలు అనుభవించారు. ఏమండి, తర్వాత మన జనరేషన్ మా నాన్నగారు ఇన్ని బాధలు అనుభవించాడు. మా నాన్నగారు కాదు, మా తాత కూడా అనుభవించాడు. మా తాత కాదు, వాళ్ళ తాత కూడా అనుభవించాడు. ఇట్లాగా మా నాన్న వాళ్ళ నాన్న గురించి చెప్పాడు, వాళ్ళ నాన్న గురించి చెప్పాడు. ఇట్లా 4 తరాలు గడిచిపోయి బానిసలుగా వెట్టి చాకరీ చేసావయ్యా, కొరడాలతో పట్టుబడ్డావయ్యా, మా ఈపుడు దున్నబడ్డాయ్యా, ఎంత కష్టాలన్నీ అనుభవించాం. ఈ కష్టాలన్నిటిలో నుండి, ఈ బాధలన్నిటిలో నుండి, ఈ శ్రమలన్నిటిలో నుండి దేవాది దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఉన్నతమైన స్థలంలో ఉంచుతానని చెప్పిన దేవుడు ఉన్నతమైన స్థలాలకు ఎక్కించాడు. ఉన్నతమైన స్థలాల్లోకి తీసుకొచ్చాడు. ఉన్నతమైన స్థలాలకు తీసుకొచ్చి ఆయన తినడానికి ఆహారం ఇచ్చాడు, తినడానికి మాంసం ఇచ్చాడు, జున్నునిచ్చాడు, పాలిచ్చాడు, నూనెనిచ్చాడు, కావలసినవన్నీ సమృద్ధిగా ఇచ్చాడు. సమృద్ధిగా ఇచ్చిన దేవుడిని ఏం చేయాలండి? ఏం చేయాలి? బాంబే వెళ్ళామండి. మన జేబులో ఉన్న డబ్బులు అయిపోయినాయి. యాక్చువల్గా బాంబే నుండి రావడానికి కంటే కూడా ఎక్కువ డబ్బులు పెట్టుకొని వెళ్ళాం, కానీ బాంబేలో వెళ్తే డబ్బులు పోయినాయి. అనుకోకుండా మన ఊరి వ్యక్తి ఆ ప్రాంతంలో ఉండి మనల్ని గమనించి మన మంచి హోటల్ తీసుకెళ్ళి మంచి బిర్యానీ జాయింట్లు పెట్టించి మన జేబులో 10,000 కట్టబెట్టి, అయ్యా జాగ్రత్తగా వెళ్ళయ్యా అన్నాడు అనుకోండి. ఆ మనిషిని ఏం చేయాలి? ఏం చేయాలి? జీవితంలో మర్చిపోవాలా? మర్చిపోతావా? నువ్వు మర్చిపోతే మనిషివేనా? ఏమంటారు? మనిషి కాకపోతే ఏమన్నారా? పశువు కూడా ఉంటుందిగా. పశువు ఉంటుందిగా. పశువు కాపర రాగలే అంటది, మేత ఏమంటది, గుడికి తీసుకెళ్ళమాట. పశువుకి అర్థమవుతుంది. అర్థం కాదు ఎవరు మరి? కుక్క కూడా వింటుంది. కుక్క కూడా యజమాని చూసుకుని తోక ఆడించుకుంటా కిలోమీటర్ నుంచి వస్తుంటే మనకి ఎదురొచ్చి మనం తీసుకొని వచ్చింది. మన ఇంటి దగ్గర పడుకొని ఎవరు రానికుండా బౌ 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 అని అర్థం ఉంటుంది. ఎవరు రావద్దు మా యజమాని ఇంటి కానీ. తిన్నా విశ్వాసం దానికన్నా మనకు పెట్టాడంటే 10,000 రూపాయలు కట్టామని జేబులో పెట్టాడు. ఆ మనిషి సెలవుల్లో ఇంటికి వచ్చాడు, మన ఊరే. నువ్వేం చేయాలి? ఎంత ప్రేమించాలి? ఆ మనిషిని చూసి బాబాయ్ బాగున్నాడురా ఏం చేయాలి? నిన్ను ఏం చేయాలి? ఊరుగాని ఊరెళ్ళిపోతే నీకు ఛార్జీకి కూడా డబ్బులు లేకుండా, డబ్బులు పోగొట్టుకుంటే, తినడానికి ఆహారం లేకపోతే, రావడానికి ఛార్జీకి డబ్బులు లేకపోతే, తినడానికి ఆహారం పెట్టి జేబులో 10,000 కట్టబెట్టి నేను జాగ్రత్తగా వెళ్ళరని మనూరోడురా అని చెప్పేసి ప్రేమించి ఆ గడుపు నిండి అన్నం పెట్టి పంపిస్తే, సెలవులకు ఆ మనిషి వస్తే ఆ మనిషిని చూసి గౌరవించకుండా, ఆ మనిషికి కృతజ్ఞత లేకుండా బాగున్నామంటారా అని వెళ్ళిపోయాడు. ఈయనేం చేయాలి? వీళ్ళు అదే చేశారు. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు
ఏమిచ్చాడంటే దేవుడు, ఉన్నత స్థలంలో నా పిల్లలను ఉంచుతాను, నా పిల్లలను ఉన్నతమైన స్థలంలో ఉంచుతాను. ఉన్నతమైన స్థలంలో నా పిల్లల నుంచి వాళ్ళకి ఏమిస్తానంటే మంచి మాంసాన్ని ఇస్తాను, పాలనిస్తాను, శ్రేష్టమైన పాలనిస్తాను, తేనెనిస్తాను, గోధుమల్లో శ్రేష్టమైన గోధుమలు, మెరికెలు శ్రేష్టమైనవి అవి తీసుకొచ్చి నేను వాళ్ళకి ఆహారం పెడతాను, కడుపు నిండా పెడతాను, నా పిల్లలు అలా చూసుకుంటానని దేవుడు తన ప్రేమను చూపించి, అయ్యా నా మాటలోనే ఉండండిరా, నా మాట వినండిరా అని దేవుడు ఇజ్రాయేలీయులతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. 2-3 రోజులు కూడా అన్నం వండుకొని రోజులు ఉన్నాయనుకోండి వెనక దినాల్లో, ఈ రోజులు తినడానికి వచ్చింది అనుకోండి, ఆ రోజులు మర్చిపోకూడదు. ఏ రోజులు మర్చిపోకూడదు? బాధపడ్డ రోజులు మర్చిపోకూడదు. నైసుగా వృత్తి ఏమీ మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు మర్చిపోకూడదు, నీ బాధల్ని, నీ శ్రమలు మర్చిపోకూడదు. ఏమిటా నేరేడుగాయ అన్నట్టుగా ఉండకూడదు. తాటికాయ అది నేరేడుగాయ కాదు, తాటి చెట్టు తాటికాయడు. ఏంది అక్కడ నల్లగా కనపడుతుంది నేరేడుగాయలాగా? దాని తల బొచ్చు మొత్తం పీక్కొని తిన్నాడు ఇంటికాడున్నప్పుడు, అది నేరేడుగాయ కనపడుతుందంట. స్టేజీ మారంగానే మాట మారకూడదు, మన పరిస్థితులు మారంగానే మన మాట తీరు మారకూడదు. మనం ఎన్ని కష్టాలు పడ్డాము, దేవుడు మనం ఎలా నడిపించాడో, మనం దేవుడు ఏ స్టేజ్లో ఉంచాడో దాన్ని బట్టి దేవుడికి దండం పెట్టి కృతజ్ఞతలు తెలియజేసే బిడ్డగాను బ్రతకాలి. ఆయన ప్రేమ కలిగిన, కరుణ కలిగిన చూపు అన్ని సమయాల్లో నీ మీద ఉండింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మర్చిపోకూడదండి, చేసిన మేలు మర్చిపోకూడదు, చేసిన ఉపకారాన్ని మర్చిపోకూడదు. కీర్తనకారుడైన దావీదు గారు అంటాడు, ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించెదను. నా ప్రాణమా, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోవద్దు. నేను ఒకటే చెబుతాను, నేను ఎప్పుడు ఒకటే ప్రభు దగ్గర చెబుతాను. నేను బన్సులపాలెం వస్తూ ఒక చిన్న క్యారీ బ్యాగ్లో ఒక ప్యాంటు, ఒక షర్టు పెట్టుకొని నేను సేవకు వచ్చాను. సరి అయిన బ్యాగ్ కూడా నాకు లేదు. చిన్న క్యారీ బ్యాగ్, ₹10 సంచిలో నేను ప్యాంటు షర్టు పెట్టుకొని వచ్చాను. ఈ రోజున ఈ స్థలంలో చిన్న నట్టు ఉన్నా, చిన్న బోల్ట్ ఉన్నా, చిన్న వస్తువు ఉన్నా దేవుడే నాకు ఇచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మర్చిపోకూడదు. దేవుడు ఏ స్థితిలో నుండి మనం పిలుస్తున్నాడో ఆ స్థితిని మర్చిపోకూడదు, వెనకటి స్థితిని మర్చిపోకూడదు, ప్రభు మన పిలిచిన స్థితిని మర్చిపోకూడదు. ఏ స్థితిలో నుండి నువ్వు పిలువబడ్డావో, ఏ స్థితిలో నుండి దేవుడు నిన్ను ఆకర్షించాడో ఆ స్థితిని నువ్వు ఎన్నడూ మర్చిపోకూడదు. దేవుడు అంటాడు, ఇవన్నీ తినండి అయ్యా, శ్రేష్టమైన భాషాను పుట్టిళ్ళు తీవ్రంగా కలిసి ఉంటాయి, మంచి పువ్వు కలిగింది తినండి అయ్యా, కడుపు నిండా తినండి అయ్యా. ఇక బాగా ఆహారం లేక అక్కడ బాధలు పడ్డారు, మీ జనరేషన్ అంతా కష్టాలు పడ్డారు. ఈ రోజున కడుపార తినండి, కడుపార తినండి అయ్యా. కడుపు చూసేది ఎవరండి చెప్పండి? కడుపు చూసేది ఎవరు? కడుపు చూసే తల్లి బిడ్డ కడుపును చూసిద్ది. తల్లి ఏమన్నా సందమామ చూపించి అన్నం పెట్టింది, పెళ్ళం వచ్చిన తర్వాత పెళ్ళమేమన్నా సుక్కలు చూపించింది. తల్లి ఏమన్నా సందమామ చూసి ఒక ముద్ద తినయ్యా, అయ్యా ఒక ముద్ద తినరా అని ఎట్టకైనా ముద్దు పెట్టింది తల్లి. పెళ్ళం వచ్చిన తర్వాత పెళ్ళం సందమామ చూపించదు, సొక్కలు చూపించదు. ప్రతిరోజు సొక్కలే, ప్రతిరోజు స్టార్స్ నువ్వు చూడ, ప్రతిరోజు సొక్కలే. సంతకెళ్ళి రాకపోతే నా కార్డు వండి పెట్టమంటావు? నీకు ఏమండి పెట్టమంటావు? వెళ్ళిరా, ఆటో లేవమ్మా,
నడిచిదే. కూరగాయలు తీసుకొస్తే వండి పెడతా. కడుపు చూసే తల్లండి. సర్వశక్తిమంతుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఆయన పిల్లల యొక్క కడుపును చూసి వాళ్ళ కడుపు నిండా ఆహారం పెట్టి మీరు బ్రతుకు దినములన్నిట సమృద్ధైన ఆహారం ఉండునుగా అని దీవించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. వీళ్ళకి తిండి ఎక్కువైపోయి, ఎవరికి? వీళ్ళకి తిండి ఎక్కువైపోయి, తిండి ఎక్కువయ్యి కొవ్వు పట్టిందంట. ఏం పట్టింది? మందలో పువ్వు పట్టి ఉంటాయి, అయినా మేత మేకు. కొన్ని పువ్వులు పట్టి మేత మేకు ఎడదొస్తుంటాయి. మేత మేసాడికి వెళ్ళి గొర్రెలు నేను అన్ని తలకరించుకుని మేస్తున్నారు. కుమ్మాయి గుడ్డు కొడుతూ ఉంటుంది. ఒకటి పువ్వు పట్టి కూడా ఒట్లు తలంచుకొని మేత తిరుగుతూ ఉంటాయి. కొన్ని గొర్రెలు పువ్వు ఎక్కువైపోయాయి, తిరగవు, మేత మేయు. ఎల్లెడు చూసుకోవటం, ఎడ చూసుకోవటం. తలకాయ తీసుకెళ్ళి కుమ్మాయి కొట్టుకే పొద్దాకి మేగిలేనా అది కుమ్మాయి బొట్లు కొడిచింది, కొవ్వు పెట్టింది. వీళ్ళకి ఏమన్నాడంటే ఇజ్రాయెల్ ప్రజలకి తిని తిని ఎక్కువైపోయి కొవ్వు పట్టింది. ఇజ్రాయేలీని మరి ఒక పేరుతో పిలవబడింది. రాత్రి చెప్తానన్నాను, ఇప్పుడు చెప్తాను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి. యెషూరు పుట్టుకోళ్ళేముంది? ఇజ్రాయేలీను. యెషూరు అనే పదం ఎక్కడన్నా మీకు కనబడుతుంటే వాడు ఇజ్రాయేలీలే అని మీరు అర్థం చేసుకోవాలి. యెషూరు క్రొవ్విన వాడై కాలు జాడించెను. ఫరో రాజు అన్నాడు, యోసేపు అనుమతి లేకుండా ఎవడ కాలు జారిస్తే వాడు కాలు నిరగదీయండి అన్నాడు. యోసేపు అనుమతి లేకుండా చెయ్యి గాని కాలు గాని ఎత్తితే జాడించిన కాలు నిరగదీయండి అన్నాడు ఫరో. ఈ కాలు జాడితే దేవుడు ఏం చేయాలి? దేవుడు కాలు జాడిచ్చెను. యెషూరు అనగా ఇజ్రాయెల్ ప్రజలను కొవ్వు పట్టిన వారే కాలు జాడిచ్చెను. చదవమ్మా. నీవు క్రొవ్వి బలిసి. అబ్బాయి ఎంత బాగున్నాయి మాట చూడండి. బైబిల్లో మాటలే, నా మాట కాదండు. క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తాను పుట్టించిన దేవుణ్ణి విడిచెను, తనకి ఆహారం పెట్టిన దేవుణ్ణి విడిచెను, తనకి రక్షణ ఇచ్చిన దేవుణ్ణి విడిచెను, తనకి సహాయం చేసిన దేవుణ్ణి విడిచెను. కొంతమంది ఆపదలో ఉన్నప్పుడు, దేవా నీ స్తోత్రం అయ్యా, ఈ గండం నుండి కానీ మమ్మల్ని నొట్టేస్తే నాయనా నీకు లోబడి ఉంటావని దేవుడు గండం నుండి నొట్టేస్తాడు. ఆ తర్వాత దేవుడు పాపం కూడా చూడడు. అయ్యా నువ్వు ప్రేమించగా నువ్వు ఉద్యోగం కానీ ఇచ్చినట్లయితే, దేవా నీకు స్తోత్రం అయ్యా, జీవితాంతో రుణపడి ఉంటాను నాయన, దేవుడు ఉద్యోగం ఇస్తాడు. దేవుడు ఉద్యోగం ఇస్తాడు, ఉద్యోగంలో బిజీ అయిపోతారు. చూడు, ఆ మధ్య పాస్టర్ గారు విశ్వాసుల ఇంటికి గృహాలు దర్శిస్తూ ఆ చర్చికి వస్తున్న విశ్వాస ఇంటికి వెళ్ళాడు. కొన్ని విశ్వాసానికి వెళ్తూ ఉంటారు కదా, పాస్టర్ గారు దర్శిస్తుంటారు కదా. వెళ్తే ఆ విశ్వాస యొక్క భర్త బిజినెస్ చేసుకుంటుంటాడు. ఆయన అన్నాడు, అయ్యా అమ్మగారితో నువ్వు కూడా రాకూడదా చర్చికి? మీ ఇద్దరు కలిసి వస్తే కుటుంబం బాగుండేది కదంటేను. ఎక్కడండి పాస్టర్ గారు, బిజినెస్ చాలా ఇబ్బందిగా ఉందని, ఆయన ప్రార్థన చేయండి వస్తాను అన్నాడు. మళ్ళా 2వ నెలలో 3వ నెలలో ఆయన దగ్గరికి వెళ్ళి రాయికి. అప్పుడు ఆయన కూడా ఉన్నాడంట, అయ్యా నువ్వు రాకూడదయ్యా, మరి వస్తే బాగుంటుంది అని కొన్ని మాటలు వాక్యం చెప్పి ప్రార్థన చేసి వెళ్ళేటప్పుడు అడిగాడు, వస్తే బాగుంటుందని. ఆయన అన్నాడంట, ప్రభు నడిపించుకోవాలి కదండి అన్నాడంట. ఎవరు నడిపించుకోవాలంట? ప్రభు నడిపించుకోవాలి కదండి, నడిపించుకుంటూ వచ్చేస్తానండి, నేను కూడా నడిచి అన్నాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రభువా నువ్వే నడిపిస్తూ వస్తాడంట, అయ్యా నడిపించయ్యా అని ప్రార్థన చేశాడు. ఈయన వాక్యం యువత ఉండగా ఆ భుజం కింద ఒకళ్ళు, ఈ భుజం కింద ఒకళ్ళు చేతులు వేసుకొని ఆయన తీసుకొస్తున్నాడు మందిరాన్ని. ఇప్పుడు ప్రభు నడిపిస్తున్నాడు. ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు నడిచి వచ్చేది వేరు, ఆ భుజం కింద ఒక చెయ్యి, ఈ భుజం కింద చెయ్యేసి నడిపించుకొని వచ్చేది వేరు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుని మాట మనం విందుగాక. అయ్యా కిడ్నీలు పాడవుతుంది నాయన, ఊపిరితిత్తులు పాడవుతుంది నాయన, అవి తాగబాకయ్యా, ఆ బీడీలు తాగబాకునైనా, అట్లా సిగరెట్ తాగండి. గోల్డ్ ఫ్లాగ్ ఫిల్టర్ అండి నేను తాగుతుంది. ఏ ఫ్లాగ్ అంట?
దానికి దూది అట్ట ఉంటుందండి, ఏ దుమ్ము దూడి రాదు. దూదిలో కూడా లాగుతా, నేను ముక్కులో కూడా వదులుతా. దూదిలో కూడా లాగి ముక్కులో కూడా వదులుతానండి. ఏ ఫిల్టర్ నన్ను ఏం చేయదన్నాడు. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తేను మొత్తం పాడైన పొగ తేలిగిపోయింది, పచ్చగా అయిపోయింది ఆయన అన్నాడు. ఇక దాని జోలికి వెళ్ళబోకు, నేను మందులు ఇస్తాను, నేను మందులు ఇచ్చిన మందులు జాగ్రత్త వాడు, దాని జోలికి వెళ్ళేవంటే మరి టపా పడతావు అని అన్నాడు. మందులు ఇచ్చిన మందుతో మళ్ళీ ఆరోగ్యం వచ్చేసింది. ఆరోగ్యం రాగలే మళ్ళీ పావు నాలిక. ఇది ఏ నాలిక? పావు నాలిక. పాము ఎట్టగాడింది? నాలిక. మీకు అర్థమైందిగా. అట్ట గాడిస్తూ ఇక ఇరి సుప్పు చూసుకుంటా, కుట్టంగా చూసుకుంటా, మళ్ళీ గోల్డ్ బ్లాక్ ఫిల్టర్ ఏడ దొరుకుద్దా? ఎన్నిసార్లు చెప్పాలండి నీకు? డాక్టర్ గారు ఎన్నిసార్లు చెప్పాలి? దేవుడు డాక్టర్ గారి చేత మాట్లాడేస్తున్నాడు. ఎనాలా? ఏమి జీవితం అంటే పోతే పోతాం అన్నాడు. నేను మన నరసాయపాలెం వెళ్ళి ఇంటి స్థలం వాటి హద్దు కొలిసాము. ఒక స్థలం తీసుకున్నానని చెప్పాడు కదా, కొలిసాం. ఆ కొలత దగ్గరికి వచ్చాడు, వాడు ఫుల్గా వేసాడు. వాడు పెద్దనాన్న కొడుకు అవుతాడు. ఏంటిరా అంటేను, ఏంటి బహులో నేను ఫస్ట్ బస్సు నువ్వు సెకండ్ బస్సు అన్నాడు. ఏంటంట ఆడంట ఫస్ట్ బస్సుకి వెళ్తాడంట, నేను సెకండ్ బస్సుకి వెళ్తానంట. ఎత్తన వెళ్ళటమే ఎందుకు అట్ట తాగుతున్నావు అన్న దానికి. ఆడంటాడు నేను ఫస్ట్ బస్సు నువ్వు సెకండ్ బస్సు అన్నాడు. నాకు మైండ్ పోయింది. అరే కారు బ్యాటరీ దిగుని నెడుతూ రారా అన్న. నెట్టాడు నిదానంగా వచ్చి. ఆడంట ఫస్ట్ బస్సు అంట, నేనేమో సెకండ్ బస్సు అంట. ఆడు తిమ్మిరి అట్టా ఉంది. మానురా అన్న దానికి ఆడు తిమ్మిరి అట్టా ఉంది. ఏం జీవితం? మనం ఎవరికి ఏం చెప్పలేమండి. దేవుడు నడిపించుకున్నప్పుడు వస్తాను అంటే ఆ నడిపింపు వేరుగా ఉండిద్ది. ఆయన ప్రేరేపించి మాట్లాడుతున్నప్పుడే నువ్వు దేవుని దగ్గర రావాలి. దేవునికి స్తోత్రం. అయితే తల్లి ఎలాగ కడుపు చూసి ఆహారం పెట్టిందో అలాగ దేవాది దేవుడు వాళ్ళకి సమృద్ధైన ఆహారం పెట్టి బండలో నుండి తేనెనిచ్చి, మంచి పాడినిచ్చి, మంచి మాంసాన్నిచ్చి, మంచి గోధుమలిచ్చి వాళ్ళని పోషిస్తూ పరామర్శిస్తూ కంటికి రెప్పలాగా ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడుతున్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు అలాగా కాపాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు అంత ప్రేమ కలిగి ఉన్నాడు, అంత దయ కలిగి ఉన్నాడు. వాళ్ళు బయలుదేరి ఎక్కడికైనా వెళుతుంటే వాళ్ళ ముందు దేవుడే నడుస్తుంటాడు. వాళ్ళకి ఏ దెబ్బ తగలకుండా, ఏ హాని జరగకుండా దేవుడే ముందుగా ఉంటాడు. అందుకని పాత భక్తుడు ఏమని అన్నాడంటే, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి ఇజ్రాయేలీలంటే ఎంత ప్రేమ అంటే వాళ్ళు బయలుదేరుతుంటేనే దేవుడు ముందుగా ఉంటాడు. అబ్బాయి మీకు ఏ కీడు రాకుండా నేను ముందు ఉంటానని దేవుడు ముందుగా ఉండేవాడు. పగలు మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభంలో ఉండి ఎలాంటి క్రిమి కీటకాలకు వాళ్ళని అప్పగించకుండా
జాగ్రత్తగా నడిపించాలంత ప్రేమ కలిగిన వాడు, తల్లి కంటే మిన్నైన ప్రేమ కలిగిన వాడండి. దేవుడు తన బిడ్డల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తల్లి కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఒకవేళ తల్లి తన చంటి బిడ్డనేమన్నా మరుచునేమో గాని నేను మాత్రం మిమ్ములను మరవను, మిమ్ములను మరవను, మిమ్ములను విడవను, మిమ్ములను ఎడబాయను, మీకు దూరంగా ఉండను, నేను మీకు దగ్గరగా ఉండే దేవుణ్ణయ్యా అని దేవుడు ఎన్నో రీతులుగా చెబితే, దేవుని పాదాల దగ్గర ఉండవలసిన వీళ్ళు, దేవునికి నమస్కారం చేయవలసిన వీళ్ళు, దేవునికి సాగిలి పడవలసిన వీళ్ళు ఈ ఆహారం పెట్టిన తర్వాత వాళ్ళు కొవ్వు పట్టిన వారై, వారు బలిసిన వారై, దేవుడు చదవండి ఆ భాగాన్ని, రవ్వు బట్టి 3 కొవ్వు బట్టి బలసి మందుడవైతివి, పుట్టించిన దేవుడను విడిచెను. దేవుణ్ణి విడిచిపెడితే దేవుడికి ఎంత బాధ అండి? పుట్టించిన దేవుణ్ణి వాడు విడిచెను. ఎంత బాధపడుతున్నాడు దేవుడు, ఎంత బాధపడుతున్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టి ఇష్టానుసారంగా దేవుడిచ్చిన ఆహారం తింటూ, దేవుడిచ్చిన వస్త్రాలు కట్టుకుంటూ, దేవుడిచ్చిన గాలిని పీల్చుకుంటూ, దేవుడిచ్చిన వర్షం ద్వారా పంటను పండించుకుంటూ, దేవుడిచ్చిన ప్రతి దానిని ఉచితంగా, గాలి కొనుక్కోవాలనుకోండి, అసలు గాలి కొనుక్కొని మనం బతకాలనుకో ఎన్ని డబ్బులు కావాలి? నీళ్లు ద్వారా, వర్షం రాకుండా నీళ్ళ ద్వారా పంట పండించుకోవాలనుకో ఎన్ని బోర్లు వేయాలి? ప్రేమ కలిగిన దేవుడు ఏ సమయంలో ఏమి కావాలో అవి ఇచ్చి, తినటానికి ఆహారం చక్కగా దేవుడు నీకు ఇచ్చి, నలపాలు పడని ఆహారం ఇచ్చి, శ్రేష్టమైన ఆహారం ఇచ్చి, ఇవన్నీ తిని నన్ను ఆరాధించయ్యా, ఉదయకాలం పక్షులు నన్ను ఆరాధిస్తాను, వాటిని కలుగులుగా కన్నాను, కానీ నా స్వాస్థాలతో మిమ్మల్ని చేసుకున్నాను, నా చేతులతో మిమ్మల్ని చేసుకున్నాను, నా రూపంలో చేసుకున్నాను, మీరు నన్ను ఆరాధించండి అంటే వీళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. అందుకనే మీకాతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన ఉన్నత స్థలముల మీదకి రాబోతున్నాడు. ఉన్నత స్థలాలు ఎవరికి ఇచ్చారని చెప్పాను ఇప్పుడు దాకా? ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు ఉన్నతమైన స్థలాల్ని ఇచ్చాడు. వాళ్ళకేమన్నా షోమ్రోను, వీళ్ళకేమన్నా యెరూషలేము. ఉన్నత స్థలాలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఈ ఉన్నత స్థలంలోకి వచ్చిన తరువాత ఏమి జరిగింది? ఆగండి అమ్మా, ఆగండి, మేక గ్రంథంలోకి మళ్ళీ ఆగండి, వెళ్దాం తర్వాత. ఉన్నత స్థలాల్లో వీళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి ఆరాధించవలసిన వీళ్ళు దేవుని ఆరాధించనీయకుండా యెరోబాము అనే రాజు ఉన్నాడు. ఏ రాజు? యెరోబాము. ఇజ్రాయేలీలు యూదులు విడిపోయిన తర్వాత ఇజ్రాయేల్ 10 గోత్రాల వారికి మొదటి రాజు యెరోబాము, యూదులకి మొదటి రాజు రెహబాము. విడిపోయిన తర్వాత, విడిపోక మునుపు 3 రాజులు ఉన్నారని చెప్పాను. సౌలు, దావీదు, సొలొమోను. 120 సంవత్సరాలు ఈ 3 రాజులు ఉన్నారు. ఈ 3 రాజుల తర్వాత రాజ్యం విడిపోయింది. యోధా రాజ్యము, ఇజ్రాయెల్ రాజ్యం అని, ఉత్తర భాగము, దక్షిణ భాగం అని. కాబట్టి ఉత్తర భాగంలోనేమో ఇజ్రాయెల్ ఉన్నారు ఈ 10 గోత్రాల వారు. ఈ 10 గోత్రాల వారికి మొదటి రాజు యెరోబాము. అయితే వీళ్ళకున్న ఆనవాలిటీ ఏంటంటే వీళ్ళు ఎక్కడన్నా ఉండని, ఏ ప్రదేశంలోనన్నా బ్రతకని, వీళ్ళు ఏం చేయాలంటే పండిన పంటలో నుండి, వారి దశమ భాగంలో నుండి ఈ మొక్కుబడులు, కానుకలు కానీ ఇవన్నీ ఎక్కడ తీసుకెళ్లాలంటే ఉన్నత స్థలంలో ఉన్న యెరూషలేముకు తీసుకెళ్ళాలి. ఎక్కడ తీసుకెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళాలి. వాళ్ళు షోమ్రోన్లోనే ఉంటున్నారు, కానీ దేవుని ఆలయం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. వాళ్ళు అక్కడి నుండి యెరూషలేముకు వెళ్ళాలి. అది దేవుడు పెట్టిన కట్టడ. నా మందిరానికి, సమస్తము మందిరానికి రావాలి, మందిరానికి తీసుకురావాలి. నీ మొక్కుబడి కానుకైనా, కృతజ్ఞత అర్పణైనా, నీ ప్రథమ ఫలాలైనా ఏదైనా మందిరానికి రావాలి. అది దేవుని కట్టడ. ద్వితీయోపదేశకాండం 12 అధ్యాయం ఒకసారి చూడండి. 5, 6. నీ దేవుడైన యెహోవా
నీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పాటు చేసుకున్న మందిరానికి, చదువమ్మా, స్థలం అంటే మందిరం వేరే, స్థలముకి వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. ఎంత దూరానున్నా కూడా దేవుని మందిరానికి యాత్ర చేయుచుండవలెను. చదువు. అక్కడనే మీరు మీ దహన బలులను, మీరు జాగ్రత్తగా వినాలి, నా మెసేజ్ మొత్తానికి మూల కారణంగా ఆ విషయాలను చెప్పుకోస్తున్నా. అక్కడనే మీరు దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్టార్పణములను, మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణలను, మీ స్వేచ్ఛార్పణలను, పశువులలోను గొర్రె మేకలలోను తొలుసూలు వాటిని తీసుకొని దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలానికి మీరు రావలెను. ఆగండి. దేవుడు ఏ స్థలం అయితే ఏర్పాటు చేసుకున్నాడో ఆ స్థలానికి ఇజ్రాయేల్ గాని యూదులు గాని ఆ స్థలానికి రావలెను. అందుకని యేసు ప్రభు పుట్టినప్పుడు వాళ్ళ నాన్నగారుగా ఉన్న యేసేపు గారు గువ్వలు అనగా పావురాలు తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? దేవుని మందిరానికి వెళ్ళారు. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు పుట్టిన దినాల్లో వాళ్ళ నాన్నగారుగా ఉన్న యేసేపు గారు ఆయన తెల్ల గువ్వలు తీసుకొని బలిని అర్పించడానికి, లేని వాళ్ళు పేదవాళ్ళు గువ్వలు తీసుకెళ్లేవాళ్ళు, కాస్త ఉన్నవాళ్ళు ఏమన్నా కోడి దూడలు తీసుకెళ్లేవాళ్ళు, గొర్రెలు అర్పించేవాడు, కోడి దూడలు అర్పించేవాడు. ఈ అర్పణలను ఎక్కడ అర్పించాలి? దేవుడి ఏర్పాటు చేసుకున్న స్థలంలోనే బలి అర్పణ అక్కడ జరగాలి. ఎంతవరకు అర్థమైన స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలంలోనే బలి అర్పణ జరగాలి. తర్వాత యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈ బలి అర్పణలు వద్దురా, నేనే మీకోసం సిలువలో బలైపోతున్నాను, ఇక కోళ్ళు ఎద్దులు ఈ రక్తాలు వద్దు, నేనే మీ కొరకు రక్తం చిందించానని ఆఖరికి ఆయనే బలి అర్పణ అయిపోయాడు. ఇప్పుడు బలి అర్పించవలసిన అవసరం ఏమీ లేదు. ఇంతవరకు మీకు క్లియర్. అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలంలోకి షోమ్రోనులో ఉన్న 10 గోత్రాల ఇశ్రాయేలీలు యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి వెళతారేమోనని వెళ్లకుండా ఉండటానికి యెరోబాము అనేవాడు ఒక మంత్రాన్ని వేశాడు. ఏం చేశాడు చూడండి. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 26, 27, 28. నీ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమునందు బలులను అర్పించడానికి ఎక్కిపోవచుండని ఎడల ఈ జనుల హృదయము యోధారాజైన రెహబాము తొట్టేమన్నా ఇలా మనసును తిరుగుతాయేమో అని అనుకొని అప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు యెరోబాముగా ఉన్న నన్ను చంపేసి రెహబామునే వాళ్ళు కోరుకుంటారేమో, ఈ రాజ్యం మరలా దావీదు సంతతి వారు తగ్గుతుందని యెరోబాము తన హృదయంలో లోపల ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి మీరు యెరూషలేముకి వెళ్ళవలసిన అవసరం లేదు, ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్ములను రప్పించిన మీ దేవుడు ఈ దూడలే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను యందును ఉంచెను. ఎటువంటి వెళ్ళిపోయి ఆరాధించుకుంటాయా? మీరు యెరూషలేము దేవుని ఆలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆలయానికి వెళ్ళబాకండి. ఒకవేళ గాని షోమ్రోన్లో ఉన్న ఈ 10 గోత్రాల వారు, వీళ్ళ దశంభాగాలు, వీరి మొక్కుబడి కానుకలు, వీరి ప్రతిష్టార్పణలు, వీళ్ళ ప్రథమ ఫలాలు, ఈ గొర్రె మేకల నుండి వచ్చిన ప్రథమ
ఫలాన్ని కానీ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలంటే యెరూషలేములో ఉన్న దేవుని ఆలయం దగ్గరికి వెళ్ళాలి. షోములోని పరిపాలన చేస్తున్న యెరోబాము రాజు తన మనసులో ఏం ఆలోచించాడంటే, వీళ్ళందరూ కానీ అక్కడికి కానీ వెళితే అక్కడున్న రాజు అయిన రెహబాము ఉన్నాడే, ఈ ఇజ్రాయెల్ అంతా రెహబాముతో తిరుగుతారేమో, తిరిగి నన్ను చంపేస్తారు. కాబట్టి ఇక్కడ వాళ్ళని దేవుణ్ణి ఆరాధించకుండా పంపకుండా ఉండటానికి, అక్కడికి వెళ్ళకుండా ఉండటానికి 2 తోడలు చేద్దాం. ఈ తోడలు ఎలా ఐగుప్తు దేశం మిమ్మల్ని తీసుకొచ్చింది అని చెప్పినప్పుడు, ఒరి దూడ పంపవాడా, ఐగుప్తీ దేశం నుండి తీసుకొచ్చింది దూడలు ఎందుకైందిరా రద్దు ఇళ్ళు అనబడదా? ఐగుప్తీ దేశం నుండి తీసుకొచ్చింది పగలు మేఘస్తాము, రాత్రి అగ్నిస్తాము, సముద్రాన్ని పాలు చేసిన వాడు, బండల నుండి నీరిచ్చిన వాడు, ఆయన మా పితరుల దేవుడైన యావే, ఆయన యెహోవా అయితే నీవి దూడలంట ఇద్దరు దూడపక్క కూడా అనుతీళ్ళు అల్లా గొర్రెలు కలిగి వంగ్యాలి కాదు. ఆ దూడ బేదలో ఉన్న దూడకి, గాజులో ఉన్న దూడకి ఇక ఆరాధించుకుంటా యెరూషలేముకి రావట్లా. ఇప్పుడు బలులు నైవేద్యాలు, బలులు ఎక్కడ జరగాలి? మందిరంలో జరగాలి. ఇప్పుడు బలులు ఎక్కడ జరుగుతుంది? దూడల దగ్గర జరుగుతుంది. దేవుడికి ఎట్టుంటే వీళ్ళు బలిపీఠాలు కట్టారంట. బలిపీఠాలు మేకా అంటాడు, దేవుడు దిగి రాబోతున్నాడు, ఉన్నత స్థలముల మీదకి రాబోతున్నాడు. వీళ్ళు బలిపీఠాలు ఉన్నత స్థలముల్లో కట్టి అక్కడ అర్పిస్తున్నారు. దేవతలకు బలులు అర్పిస్తున్నారు, దూడలకు బలులు అర్పిస్తున్నారు. ఇలాగ ఈ బలులు అర్పిస్తూ దేవాది దేవుని మరిచిన వారై, సృష్టికర్తను మరిచిన వారై, సహాయం చేసిన దేవుడు మరిచిన వారై ఇష్టానుసారంగా ఉండి వాళ్ళు ఉన్నత స్థలంలో బలిపీఠాలు కట్టుకున్నారు. అదే సమరీ స్త్రీ అంటది, ఆ కొండ మీద మేము ఆ పీఠాలు కట్టుకున్నాం కదా అని ఆరాధన చేస్తున్నాం. అది కాదమ్మా ఆరాధన. ఆరాధన అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలమ్మని యేసు ప్రభు చెప్పాడు. అది కాదు ఆరాధన. కాబట్టి ఉన్నత స్థలంలో వీళ్ళు ఏం చేశారంటే బలులు అర్పిస్తున్నారు, నైవేద్యాలు అర్పిస్తున్నారు. బలులు నైవేద్యాలు దేవునికి సంబంధించినవి, దేవునికి అర్పించవలసిన వాళ్ళు వీళ్ళు దోళ్ళకి అర్పిస్తున్నారు. నేను సింపుల్ తెక్కొట్టుకుంటూ వస్తా, జాగ్రత్తగానండి. చాలా విషయాలు చెప్పాలి దీంట్లో. అందుకని ఒక్క 10 నిమిషాలు మీ మైండ్ సెట్ నిండు పని పక్కండి. చాలా విషయాలు చెప్పాలి మీరు, ఆ తర్వాత వదిలేస్తాను. దేవునికి స్తోత్రం. నేను రిఫరెన్స్లు ఎవరంటే చాలా ఇవ్వచ్చు, మీకు అంతవరకు చాలు. అంటే ఈ బలిపీఠాలు వాళ్ళు కట్టారు. ఎక్కడ కట్టారు? బలిపీఠం అసలు ఏడుంది? యెరూషలేములో. కానీ వీళ్ళు ఎక్కడ కట్టారు? దూడ తయారేసి గాజులో ఒకటి, బేతేలో ఒకటి బలిపీఠాలు కట్టారు. అక్కడ చేస్తున్నారు. వీళ్ళని పూర్తి విగ్రహాలను దించేశాడు ఇజ్రాయేలీ రాజు అయిన యెరోబాము. ఎంతవరకు క్లియరా? ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మీకు ఎంతవరకు అర్థమైంది బలిపీఠం అంటే? అర్థమైపోయింది. యోధా రాజు ఉన్నాడు. యోధా రాజు ఎవరంటే, యోధా రాజులు ఎవరు? యోధా రాజు రెహబాము కాదు, మలాకి దగ్గరికి రాజు. ఇప్పుడు మేకా దగ్గరికి యోతాము, ఆహాజు. అక్కడికి వెళ్ళండి, ఎందుకంటే నేను చాలా విషయాలు నాపేశాను, మీరు ఇటేనండి. ఇప్పుడు యోధా రాజు ఉన్నాడు కదా, వీళ్ళేమన్నా ఇక్కడ బలిపీఠాలు కట్టుకొని ఇక్కడ దోపాలు వేస్తున్నారు. దేవుని దగ్గర రావాల్సింది దేవుని దగ్గర రావట్లేదు, దేవుడికి చెందవలసింది దేవుని దగ్గర చెందటం లేదు. దేవుడిచ్చి ఆహారం తింటున్నారు, దేవుడిచ్చిన వెలుగు పొందుకుంటున్నారు, దేవుడిచ్చిన గాలి పీల్చుకుంటున్నారు, దేవుడిచ్చిన వర్షాలతో పండ్ల పండించుకుంటున్నారు. దేవుని దగ్గర రావాల్సింది దేవుని దగ్గర రాకుండా వీళ్ళు ఇష్టానుసారంగా దూడ దగ్గర నైవేద్యం వేస్తున్నారు. చూశాడు దేవుడు. సరే, యెరూషలేములో ఉన్న రాజు ఎట్టున్నాడు? యెరూషలేమును పరిపాలన చేస్తుంది ఎవరప్పుడు? మీకా గారి కాలంలో యోతాము, ఆహాజు. వెరీ గుడ్. ఆహాజు రాజు యోధా వారిని పూర్తిగా విగ్రహార్థంలో దించేశాడు. ఆహాజు అనే ఈ రాజు విగ్రహార్థంలో దించేశాడు. ఎలా దించాడంటే, ఒకసారి కానుకలు ఇవ్వటానికి అషూరు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఈయన యోధా రాజుగా ఉన్న ఆహాజు రాజు కానుకలు ఇవ్వటానికి అషూరు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఏ రాజు అండి? అషూరియుల రాజు దగ్గరికి వెళ్ళాడు. ఈ అషూరు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళంగలే, ఆడ భూభాగంలోకి ఎంటరాంగలే అక్కడ ఒక బలిపీఠ కట్టబడి ఉంది. ఆ బలిపీఠ మీద ఒక రూపంతో ఉన్న ఒక ఆకారం అక్కడ ఉంది. ఈయన అనుకుంటున్నాడు మనసులో, ఆహాజు ఈ రూపంతో ఉన్న ఈ ఆకారమే ఈ దేవుడే ఈ సిరియనులకి, అషూరు వారికి జయమిస్తున్నాడు.
ఈ అషూరు వారు మన యూదుల్ని జయించారు, ఇజ్రాయిల్ని జయించారు. ఈ అషూరు వారికి ఎంత జయం రావడానికి ఈ దేవుడే కారణమని తన మనసులో అనుకొని దీని మొత్తాన్ని చిత్రపటం గీరా అన్నాడు. పక్కన ఆయన్ని గీసేశాడు. నేను మళ్ళా యెరూషలేముకి వెళ్ళక మునిపే ఈ చిత్రపటాన్ని అక్కడ ఉన్న కళాకారుడు కలిగించు. ఆయన ఆ చిత్రపటాన్ని గీసి అక్కడ ఈ రూపాన్ని అక్కడ ఏర్పాటు చేయాలా, యెరూషలేములో ఈ రూపాన్ని ఏర్పాటు చేయాలా. ఈ రూపం ఏర్పాటు చేస్తే యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రూపంలో ఆరాధించమని చూద్దాం. యెరూషలేములో ఉన్న వాళ్ళే కాదు, యెరూషలేముకి చుట్టుపక్కల ఉన్న యోదయ ఉందే, యోదయ ప్రాంతం, ఈ మీకా గారు ఉన్న షెఫేలా అనే ప్రాంతం, యోధా ప్రాంతం, ఇదంతా ఈ షెఫేలా ప్రాంతంలో ఎన్ని లోయలు ఉన్నాయని చెప్పాను? 5 లోయలు. బాగున్నారు, వెరీ గుడ్. అంటే నాకు చాలా శ్రమ తగ్గిస్తున్నారు. ఈ లోయలో ఉన్నవాడు కూడా ఎలా కూడా పంపించండి ఆ రూపాన్ని. ఆ రూపాన్ని వీళ్ళు కూడా ఆరాధించాలా, మనం కూడా కొండ మీద ఉన్నవాడు కూడా ఆరాధించాలని ఆ మనసులో నిర్ణయించుకుంది, చెప్పి పంపించాడు. ఒకసారి వెళ్ళండి, ఆడికెళ్ళండి. రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. రాజైన ఆహాజు అషూరు రాజైన తిగ్లత్ మీకు అర్థమైందిగా. తిగ్లత్ పిసేరును, ఆ పేరు తిరిగేటట్లేవు. తెగ్లత్ అనుకోండి, అంతవరకు మరి తెగ్లత్తును పినేసెరు, తిగ్లత్ పినేసెరును కలుసుకొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూసి ఆ బలిపీఠం మీద ఉన్న పోలికను, మచ్చును, దాని పని విధానమంతయు ఆయన పక్కనున్న పక్కన ఆహాజు రాజు పక్కనున్న యాజకుడైన పంపాను. కాబట్టి యాజకుడైన ఉరియా రాజైన ఆహాజు దమస్కో పట్టణం నుండి పంపించిన బలిపీఠం మీద ఉన్న యవారమంతయు ఒక బలిపీఠం యెరూషలేములో కట్టించి రాజైన ఆహాజు దమస్కో నుండి తిరిగి మళ్ళా యెరూషలేముకు వెళ్ళకమునిపే ఈ బలిపీఠాన్ని సిద్ధపరిచను. ఎందుకు అంత ఫాస్ట్ గా చేశాడు? ఆహాజు ఎందుకు అంత ఫాస్ట్ చేశాడంటే, అషూరు వారికి ఎక్కడికి వెళ్తుంటే అక్కడ జయం వస్తుంది. అషూరు వారికి జయమిస్తుంది పరలోకపు దేవుడు. దేవునికి స్తోత్రం. అషూరు వారికి జయమిస్తుంది పరలోకపు దేవుడు. ఒక అన్యరాజుకి, ఈ తిగ్లత్ అనేవాడికి, ఒక అన్యరాజుకి జయమిస్తుంది పరలోకంలో దేవుడు. ఎవరి మీద జయమిస్తున్నాడు? ఇజ్రాయెల్ మీదను యూదుల మీద జయమిస్తున్నాడు. ఎందుకు జయమిస్తున్నాడంటే ఇజ్రాయెల్ దేవుని మాట వింటలేదు, యూదులు కూడా దేవుని మాట వింటలేదు. కాబట్టి శత్రువు రాజును దేవుడు లేపి శత్రువులకు దేవుడు జయమిస్తున్నాడు. కానీ ఈ రాజు అనుకుంటాడు, ఆహారాజు ఏమనుకుంటాడంటే, ఈ బలిపీఠం మీద ఉన్న ఈ ప్రతిమ, ఈ బలిపీఠం మీద ఉన్న ఈ రూపమే కావాలి, వీళ్ళకి జయమిస్తుంది. కాబట్టి మన రాజ్యంలో కూడా ఈ బలిపీఠం మీద ఉన్న ప్రతిమని కానీ మనం పెట్టుకుంటే మనకు కూడా జయం వచ్చింది అనుకున్నాడు. ఇది మానవాలోచన. ఏ ఆలోచన? మానవాలోచన ఇది. ఆయన కనుక ఇంటికి చెప్పు కట్టుకున్నాడు, మనం కూడా చెప్పు కట్టుకోవాలి. ఆయన తాటే కట్టుకున్నాడు, నేను కూడా తాటే కట్టుకోవాలి. ఆయన మొత్త కట్టుకున్నాడు కూడా మొత్త కట్టుకోవాలి. ఇంటికి చెప్పులు కట్టారు. ఇంటికి చెప్పు ఒకటి, నాజేడు మట్ట ఒకటి, ఏమట్ట నాజేడు మట్ట ఒకటి, అన్ని ఇంటికి కట్టారు. వచ్చేది ఏం రాదా? నాజేడు మట్ట ఏమన్నా అట్ట వచ్చేది? చెప్పు అటు కట్టి నాజేడు మట్ట కడితే దెయ్యం రాదా? నిన్ను కాపాడువాడు కొనకడు, ఇజ్రాయెల్ కాపాడువాడు కొనకడు అంటే నాజేడు మట్ట కడితే రాదా? మంచి గుమ్మడిగా తీవ్రంగా ఉండేదో దాన్ని కడతారు, కాటాలు వేసినట్టుగా దాన్ని ఆరాధించి. ఏంటి పరిస్థితి అంటే, ఇదంతా పూర్వం నుండి మన పితరులు అంటే హిందూ విధానంలో వాళ్ళు అలా చేసుకుంటూ వచ్చారు. ఈయనకేమైందంటే, ఎర్ర సముద్రాన్ని పాలు చేసిన దేవుణ్ణి
మార్గ మధ్యలో పోషించిన దేవుణ్ణి, పగల మేఘస్తంభంగా అగ్ని స్తంభంగా నడిపించిన దేవుణ్ణి, ఎంత గొప్ప దేవుణ్ణి మర్చిపోయి ఈ అశూరు వారికి యుద్ధాల్లో జయం రావడానికి ఈ బలిపీఠం మీద ఉన్న ఈ రూపమే అని మనసులో అనుకున్న మనసులో దాన్ని అచ్చుకుతున్నట్టు కాడ పంపిస్తే ఈయన తిరిగి అక్కడి నుంచి వెళ్ళకపోయి దాన్ని తయారు చేశాడు. తయారు చేసి ఏం చేశాడు తెలుసా? యెరూషలేములోను యోదయలోను అసలుకి మామూలుగా కట్టించలేదంట బలిపీఠాలు, మామూలుగా కట్టించాల. మీకు చిన్నగా 2 రిఫరెన్స్లు ఇస్తాను, టక్కా టక్కా చదవండి. ఇర్మియా గ్రంథం 32:29, హెజ్కేలు గ్రంథం 16:24. ఇర్మియా గ్రంథం 32:29, హెజ్కేలు గ్రంథం 16:24. ఈ పట్టణము మీద యుద్ధము చేయు కల్దీయులు వచ్చి ఈ పట్టణమునకు అగ్ని ముట్టించి మిద్దెల మీద జనులు బలులు అర్పించిరి. ఎక్కడంట? మిద్దె అంటే మిద్దెల మీద, ఎళ్ల మీద కూడా జనులు బలు అర్పించారు. హెజ్కేలు గ్రంథం 16:24. వీధి వీధిలో మీరు గుళ్ళు కట్టించిదిరి, ఎత్తైన బలిపీఠాలను ఏర్పరిచిదిరి. ఇలాగ ఈ బలిపీఠాలు ఇవన్నీ ఏర్పాటు చేశారు మీరు. వీళ్ళంతా ఎక్కడ ఏర్పాటు చేశారంటే యోదయలోను యెరూషలేములోను ఈ లోయలు ఉన్నాయే ఈ షెఫేలా ప్రాంతంలో, ఇది కూడా యూదులకు సంబంధించింది కనుక ఆ ప్రాంతం అన్నింటిలో ఈ రాజుగారు కదండి, ఈ రాజుగారు కదా యోధా దేశాన్ని పరిపాలన చేసే రాజుగారు కదా ఆహాజు. కాబట్టి మన యోధా దేశం మీదకి జయం రావాలంటే ఇక మనం చేయాల్సిందేనని ఈ వీధికి ఒక బలిపీఠం కట్టించాడు. దేవుడికి ఎక్కడ లేని బాధను పుట్టించాడు ఆహాజు అనే రాజు. నేను క్లుప్తపరచబోతున్నా. ఈ ఆహాజు యొక్క నాన్నగారి పేరే, ఆహాజు యొక్క కుమారుడు హిజ్కియా. యోతాము, ఆహాజు, హిజ్కియా. ఈ ఆహాజు అన్నవాడు ఇలాగా ప్రయత్నం చేశాడు. అక్కడేమన్నా షోమ్రోన్లోనే ఇశ్రాయేలీయులు విగ్రహాలకు వెళ్ళిపోయారు. ఈయనేమన్నా అషూరు వారి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుండి ఒక రూపాన్ని తీసుకొచ్చి యోధా దేశములోను మరి యెరూషలేములోను బలిపీఠాలు కట్టించాడు. వీధిలో చేసేది. ఇప్పుడు దేవుడు ఎక్కడ రాబోతున్నాడు? ఉన్నతమైన స్థలాలు ఎక్కడైతే మీరు కట్టారు నేను అక్కడ రాబోతున్నా అంటే దేవుడు రావడం కాదు, దేవుడే శత్రువులు లేపుతున్నాడు. అషూరు రాజు అయిన తిగ్లత్ పినేసర్ అనే వ్యక్తి, ఆయనకి మరొక పేరు ఉంది పూలు అనే వ్యక్తి. పూలు అన్నా ఆయనన్నా ఒకటే. అది మీకు ఎక్కడ ఉండిందంటే 15:19 2వ రాజుల్లో. మీరు ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఈ అషూరు రాజుల్లో మరి ఒక రాజు వచ్చాడు. ఆయన పేరు షల్మనేషేరు. ఆ రాజు గారు వచ్చారు. మీకు ఆ రిఫరెన్స్ ఎక్కడ కనబడింది అంటే 2వ రాజు 17:3లో కనబడింది. అతని మీదకి అషూరు రాజైన షల్మనేషేరు యుద్ధమునకు రాగా. ఇప్పుడు వినండి అమ్మా, వీళ్ళు ఏం చేశారంటే అషూరు వారు ఒక్కొక్కళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలు యొక్క ప్రదేశాన్ని మొత్తాన్ని చిన్నగా జయించుకుంటూ ఆ కొండ మీద ఉన్న రాజధాని కూడా పట్టేసుకున్నారు. అషూరు వారు ఇశ్రాయేలు అషూరు వారికి బానిసలైపోయారు. ఎంత జాగ్రత్తగా దేవుడు పోషిస్తుంటే వీళ్ళు దేవుడు మరిచి ఇష్టానుసారం అయిపోయారు కనుక శత్రువులకి అప్పగించబడ్డారు. ఇక మిగిలింది ఎవరు? యెరూషలేము వాడు. ఈ అషూరు రాజైన సన్హరేబు అనేవాడు ఉన్నాడు. అషూరు రాజైన సన్హరేబు. నేను ఇక్కడ ఇవన్నీ మీకు పేరు చెప్తే మీకు అర్థం కాదని క్లుప్తపరుస్తున్నాను. చాలా మంది ఉన్నారు అషూరు రాజులు. నేను ఆఖరి ఒకటి చెప్తున్నా. సన్హరేబు అనే ఒక రాజు ఉన్నాడు. ఈ సన్హరేబు రాజు ఎక్కడ దాకా వచ్చాడంటే లాకీషు అని చెప్పానే, లాకీష్ లోయ. ఎన్ని లోయలు ఉన్నాయని చెప్పాను? షెఫేలా ప్రాంతంలో 5వ లోయ ఉంటుంది లాకీషు దాకా వచ్చి యెరూషలేం మీదకి వెళ్ళాల. ఎందుకంటే హిజ్కియా కాస్త భక్తి కలిగినోడు. దేవునికి స్తోత్రం. వాళ్ళ నాన్న హిజ్కియా యొక్క నాన్నగారి పేరేంటి? ఆహాజు కుమారుడు హిజ్కియా. ఆహాజు తప్పు చేశాడు కానీ ఆహాజు యొక్క కుమారుడు హిజ్కియా ఎలాగైనా ప్రజలు మరలా
దేవుళ్ళలోకి రప్పించడానికి, పురుగొల్పడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు హిజ్కియా. మా నాన్నగారు చేసిన తప్పు భయంకరంగా చేశాడు. వీధుల్లో, సందుల్లో, గొంతుల్లో గుళ్ళు కట్టించి బలిపీఠాలు కట్టి అషూరు వారి యొక్క బలిపీఠ మీద యొక్క రూపాన్ని తీసుకొచ్చి యెరూషలేముకు తగిలిచ్చాడు, యోధాకు తగిలిచ్చాడు, గొంతుకి గల్లికి తగిలిచ్చాడు. మా నాన్న చేసిన ఈ పొరపాటుని ఎట్లా తీసేయాలంటే అప్పటికే వీళ్ళు జీర్ణించుకుపోయారు, ముదురులైపోయారు. జనాలు ముదురులైపోయారు, దేవుణ్ణి ఆరాధించట్లా. రాజైన హిజ్కియా వాటన్నిటిని ఎలాగైనా తొలగించి దేవుడి తట్టు ప్రజలను తిప్పడానికి ఎంతో ప్రయత్నాలు చేశాడు. దేవుడి మీద కాస్త భక్తి ఉంది కనుక యెరూషలేము మీదకి వెళ్ళి జయించకుండా ఉండడం వరకు లాకీష్ అనే లోయ దగ్గరే సన్నహరేము అనే వ్యక్తిని ఆపేసేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎల్లలా యెరూషలేము మీద జయమివ్వాల. యెరూషలేము హిజ్కియాని బట్టి కాపాడబడింది. ప్రార్థనాపరుడని హిజ్కియాని బట్టి యెరూషలేము తప్పించబడింది. షోమ్రోను పట్టణం మాత్రం వాడు పూర్తిగా వాళ్ళ కైవసం అయిపోయారు. యెరూషలేము మాత్రం దేవుడి హిజ్కియాని బట్టి కాపాడాడు. నీ కుటుంబంలో నీవు ప్రార్థనాపరురాలుగా ఉంటే, నీ కుటుంబంలో నువ్వు ప్రార్థనాపరుడుగా ఉంటే నిన్ను బట్టి నీ కుటుంబం కాపాడబడింది. దేవునికి స్తోత్రం. అబ్రహామును బట్టి దేవుడు లోతు కుటుంబాన్ని కాపాడినట్లుగా నీ ప్రార్థన ద్వారా దేవుడు నీ కుటుంబాన్ని కాపాడతాడు. వేశ్యగా ఉన్నామే, ఎరుకో పట్టణంలో వేసుకున్నామంటది. అయ్యా మీ దేవుడు ఘనమైన గొప్ప దేవుడయ్యా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడయ్యా. మీ దేవుడి గురించి వింటున్నప్పుడు మా గుండెలు నీరైపోతున్నాయి అయ్యా. అయ్యా మీరు వచ్చేటప్పుడు ఈ పట్టణాన్ని, ఎరుకో పట్టణాన్ని నిశ్చయముగా దేవుడు మీకు ఇస్తాడు. ఈ పట్టణాన్ని ఇచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకురా అన్నాడు. వాళ్ళు అన్నారు, వేగులు వారు, నీవు నీ బంధువులందరినీ ఇంట్లో పెట్టేసుకో, మేము వెళ్ళేటప్పుడు ఈ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ కాపాడబడతారు అంటాడు. దేవునికి స్తోత్రం. ఒక వేసిని బట్టి తన జనాంగాన్ని మొత్తాన్ని రక్షించుకుంది రాహాబు. ఆమె వేశ్య అండి. వేశ్య తన ఇంటి మొత్తం రక్షించుకుంది. ఆయన పిల్లలకు ఆరాధించే మనం మంచివాడు. మీరు మీ కుటుంబం రక్షింపబడాలి, బిడ్డలు రక్షించబడాలి. హిజ్కియా యొక్క ప్రార్థన ద్వారా దేవుడు యెరూషలేముని కాపాడాడు. ఆ రెఫరెన్స్ ని తర్వాత ఇస్తాను, చాలా టైం అయింది కాబట్టి తర్వాత భాగాన్ని రేపు ధ్యానం చేసుకుందాం. ఆయన ఉన్నత స్థలముల మీదకి రాబోతున్నాడు. ఎవరు రేపాడంటే అషూరు వారు రేపి ఉన్నత స్థలాలు ఉన్న కట్టిన బలిపీఠాలు మొత్తం నాశనం అయిపోయి ఇజ్రాయేల్ అందరూ అషూరు వారి యొక్క చెరకు వెళ్ళిపోయారు. ఇలాంటి దుస్థితి వచ్చిందని మీకాతో దేవుడు ముందుగానే మాట్లాడాడు. అది దర్శనము. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎంతవరకు శ్రద్ధగా మీ బిడ్డలు మీ మాటలు విన్నారు, ఎంతవరకు మీ బిడ్డలకి అర్థమైందో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడా మీరు జోక్యం చేసుకునే దేవుడు కనుక కొన్ని మాటలు మీ బిడ్డలకి బోధించారు. వారి హృదయాలు ముద్రించమని ప్రార్థన చేస్తున్నాను. మీ వెలుగుని ప్రకాశించమని వేడు, మీ దీవుని చేత నింపండి, మీ బలము చేత నింపండి, వాక్యపు జ్ఞానము చేత నింపండి. ఆశీర్వదిస్తూ యేసు నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్.